హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవును అన్నాడు శరత్. వెళ్ళి ఏం చేస్తారు? రే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు. కానీ గుర్తుపెట్టుకో, ఇదంతా మధు వల్ల అయితే జరగలేదు. నీ కొడుకు కోడలు నూరిపోసింది తెచ్చి మా మనసులు మార్చాలని చూడకు అని విజయ అనగానే ప్రభాకర్ స్టన్ అయ్యాడు. కొడుకు కోడలు మాటలు విని ప్రభాకర్ విజయ్ ఇంటికి వచ్చాడు. కానీ తన అక్క రివర్స్లో మాట్లాడేసరికి ప్రభాకర్కి సౌండ్ లేదు. చూడు తమ్ముడు, వాడు హత్య చేశాడు, అందుకు సాక్ష్యాలున్నాయి. నిజం తెలిసిన వెంటనే నా కొడుకుని అరెస్ట్ చేయటం జగదీష్కి పెద్ద పని కాదు. కానీ మధు లైఫ్ నాశనం అవ్వకూడదని తన మెడలో 3 ముళ్ళు పడే వరకు పట్టారు. ఇందులో మధు తప్పు ఏముంది? వాళ్ళు ఇంకా మంచి మనుషులు కాబట్టి సైలెంట్గా ఉన్నారు. లేదంటే నిజాలేంటో చెప్పకుండా వీరిని చంపటం ఆ విక్రమ్కి పెద్ద పని ఏమీ కాదు అని విజయ అనగానే ప్రభాకర్ ఇంకేం మాట్లాడలేదు. వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపోయాడు. వదిన, నువ్వు ఏడవకు. అన్నయ్య గురించి మాకు తెలుసు. కానీ ఎవరిని తప్పుపట్టలేము. వాడితో మాట్లాడితే మనకి అన్ని విషయాలు తెలుస్తాయి. నువ్వు లోపలికి వెళ్ళు వదినా అన్నాడు కృష్ణ. లేదు కృష్ణ, నేను మీతో పాటు స్టేషన్కి వస్తాను అంది సాహితి. లేదు సాహితి, నువ్వు ఇంటి దగ్గర ఉండు. నీకు తోడుగా అమ్మ ఉంది కదా అని భువన్ గారి వైపు చూసి, అమ్మ, వాడి దగ్గరికి వెళ్తాను, జాగ్రత్తగా వెళ్ళిరండి అని భువన్ గారు ఏడుస్తూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నారు. అమ్మమ్మ, ఏంటి నువ్వు చిన్నపిల్లల్లా ఏడుస్తున్నావు? ఏడవక. ఏం చేయనురా? వీర్ హత్య చేయడం అంటే నాకే నమ్మబుద్ధి కావటం లేదు. పోనీ నిజాలు మాట్లాడదామన్నా అక్కడ విక్రమ్ ఎవరిని మాట వినిపించుకునే స్థితిలో లేడు. కానీ నా మనవడు తప్పు చేయడు, ఆ నమ్మకం ఉంది. ఏమో చెప్పలేము అత్తమ్మ. మన మీద కోపంతో విక్కీ మధుని బాధపడతాడేమో అని అనుమానంగా ఉంది. మీకే కాదండి, నాకు ఆ అనుమానం ఉంది అని విజయ ఆలోచనలో మునిగింది. అమ్మా, ఏంటి కృష్ణ, నిజంగానే విక్రమ్ మధుని లవ్ చేశాడా? లేదంటే మన మీద పగ తీర్చుకోవాలని మధుని అడ్డం పెట్టుకుని పెళ్లి చేసుకున్నాడా? కృష్ణ మాటలకి అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఆ మాటకి సాహిత్య ఆలోచిస్తూ, లేదు కృష్ణ, వాళ్ళకి నిజం తెలిసింది నిన్ననే కదా. మన మీద కోపంతో విక్రమ్ మధుని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు కదా అంది సాహితి. ఆ మాటకి అందరూ కరెక్ట్ అనుకున్నా మనసులో మాత్రం ఏదో అనుమానం. అమ్మా, నువ్వు ఏడవకు, మేం వెళ్తాం అని విజయ, శరత్, కృష్ణ వెళ్ళగానే భువన గారు బాధపడ్డారు. రూమ్లో విండో దగ్గర కూర్చొని ఏడుస్తుంది మధు. ఎంతగా ఏడుస్తుందో తనకే తెలియదు. హాల్లో కూర్చొని ఉన్నారు మహా, సునంద, జగదీష్, ఐషు. వీర్ అన్నయ్యని చంపాడంటే నాకే నమ్మబుద్ధి కావటం లేదమ్మా. నీకు ఏంటి మహా? నాన్న విషయం చెప్పగానే నేను నమ్మలేకపోయాను. కానీ కిరణ్, ఐషు నిజాలు చెప్పగానే నా మైండ్ పనిచేయలేదు. ఈ విషయం ఇంతటితో వదిలేయండి సునంద. రేపు కోర్టుకి వెళ్తాం కదా, అక్కడ వేయాల్సిన శిక్ష ఎలానో వేస్తారని జగదీష్ ఐషు వైపు చూసి, అమ్మ ఐషు, ఏంటి అంకుల్, అసలు ఇన్ని రోజులు నువ్వు మాకు ఎందుకు నిజం చెప్పలేదు? నిజం చెప్తే ఆ వీర్ నన్ను చంపేస్తానని బెదిరించాడు అంకుల్, అందుకే నేను చెప్పలేదు. ఇప్పుడైనా ఎందుకు చెప్పానంటే నా వీర్ ఆత్మ శాంతించాలని, నా ధర్మ ఆత్మ శాంతించాలని. ఇంకా నేను వెళ్తాను అంకుల్. నాన్న నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఉండు మా, నేను డ్రాప్ చేస్తాను. ఒంటరిగా ఏం వెళ్తావు? సునంద, మధు జాగ్రత్త అని జగదీష్ అనగానే సునంద తల ఊపింది. మహా, ఏంటమ్మా, వచ్చిన దగ్గర నుంచి మధు రూమ్లోనే ఉంది. ఎలా ఉందో చూడు. మీ అన్నయ్య రాగానే నేను వాడితో మధు గురించి మాట్లాడతాను అని సునంద తన రూమ్కి వెళ్ళింది. మహా తన రూమ్కి వచ్చింది. ఏడుస్తున్న మధుని చూడగానే తనకి బాధ కలిగింది.
పెళ్ళి అయితే ఏ ఆడపిల్ల అయినా సంతోషంగా ఉంటారు. కానీ మధుకి ఏంటో ఈ పరిస్థితి వచ్చింది. అంతా ఆ వీర్ వల్లే. లేదంటే ఈ రోజున అన్నయ్య, వదిన ఎంత సంతోషంగా ఉండునో మనసులోనే అనుకుని బాధపడింది మహా. మధు మహా అంటూ ఏడుస్తూ ఆమెను హత్తుకుంది మధు. మహా, వీర్ మన కోసం, నాకు తెలుసు తను మీ అన్నయ్యని చంపి ఉండడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ మాటలకి మహా ఏం మాట్లాడలేదు. ప్లీజ్ మహా, నువ్వైనా మీ అన్నయ్యకి చెప్పు అని మధు ఏడవగానే మహా ఆమె చేతిని పట్టుని బెడ్ మీద కూర్చోబెట్టి, మధు, ముందు నువ్వు ఏడుపు ఆపు. మహా, మధు చూడు, నా దగ్గర అంటే వీరి గురించి మాట్లాడావు కానీ మా అన్నయ్య దగ్గర అస్సలు మాట్లాడకు. కోపంలో వాడు నిన్ను ఏదైనా చేయొచ్చు. ఏంటి మహా నువ్వనేది? ఏడుస్తూనే అడిగింది మధు. అవును మధు, మా అన్నయ్యకి ఈ విషయం మేము ముందే చెప్పాలి. కానీ ఎందుకు చెప్పలేదంటే నీ లైఫ్ గురించి ఆలోచించి అని మధు వైపు చూసి, ఫస్ట్ టైం వాడి లైఫ్ని డిస్టర్బ్ చేసింది నువ్వే. అంతేకాదు వాడికి నువ్వంటే ప్రేమ కాదు. మధు ఒక్క ముక్కలో చెప్పాలంటే పిచ్చి. ఎక్కడైతే వాడి జీవితంతో పాటు నీ జీవితం డిస్టర్బ్ అవుతుందని చెప్పలేదు. కానీ ఒక్కటి మధు, మీ బావ అయితే తప్పు చేశాడు. నువ్వు అన్నట్టు తప్పు చేయలేదని అనుకుంటే ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? సూటిగా అడిగింది మహా. తప్పు తన వైపు లేనప్పుడు ఫైట్ చేయాలి కదా. కానీ ఎందుకు మౌనంగా వహించాడు? సాక్ష్యాలు చూసి అయినా, చివరికి ఐషుని చూసి అయినా నోరు మెదపాలి కదా. ఎందుకు మీ బావ సైలెంట్ ఉన్నాడు? ఎందుకంటే మా అన్నయ్యని మీ బావ చంపాడు కాబట్టి నువ్వు ఇది యాక్సెప్ట్ చేయాలి మధు. అంతేకాదు వీర్ మీద పగతో మా అన్నయ్య నిన్ను ప్రేమించాడు అని, ఆ కోపంతోనే నీకు దగ్గరయ్యాడని అస్సలు అనుకోకు. ఈ విషయంలో నీ ప్రేమకి అస్సలు సంబంధం లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం మధు. లేనిపోని అనుమానాలతో నీ న్యూ లైఫ్ పాడు చేసుకోకు. నీ ఆడపడుచుగా కాదు, నీ బెస్ట్ ఫ్రెండ్గా ఇదే నీకు నేను ఇచ్చే సలహా. నీకు తెలియదు మధు, మీ బావ వీరికి మా అన్నయ్య ధర్మ మధ్యన పెద్ద పెద్ద గొడవలే జరిగాయి. మా అన్నయ్యని చంపటానికి కారణం ఐషు. మీ బావ ఐషుని లవ్ చేశాడు అని తనకి తెలిసిన విషయం చెప్పగానే అంతా విన్న మధుకి మైండ్ పనిచేయలేదు. వీరిలో ఈ కోణం కూడా ఉందా? మనసులోనే అనుకుంది. కొనసాగుతుంది. ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ. స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.